ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ అనేది మన కోసం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లు చట్ట విరుద్ధమని ప్రకటించింది. దేశాలపై టారిఫ్లు విధించే హక్కు అధ్యక్షుడికి లేదని తేల్చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఫైర్ అవుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్లు విధించారు. ఈ టారిఫ్లకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ తాజాగా సంతకం చేశారు కూడా, చాలా అయిష్టంగా. 10% టారిఫ్లు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. సిగ్గుండాలి, రెచ్చిపోయారు ట్రంప్. సో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ప్రపంచ దేశాలకు అత్యంత ఆమోదయోగ్యమైన రీతిలో తాము విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టులోని కొందరు జడ్జిలు వ్యతిరేకించారంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ తీర్పునకు వారు సిగ్గుపడాలంటూ కూడా ఆయన హేయమైన చర్యగా మాట్లాడారు. ఇది చాలా హాస్యాస్పదమైన తీరుగా కూడా వర్ణించారు ట్రంప్. సో టారిఫ్లకు సంబంధించి సర్దుబాటు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించారు. గతంలో టారిఫ్ల కంటే మరింత ఎక్కువ వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. చైనాపై 100% సుంకాల ప్రకటన భారత్కు భారీ ఊరట. సో సుప్రీంకోర్టులో తాజాగా తీర్పుతో ఒక రకంగా భారత్కి ఉపశమనం కలగనుంది. ఈ తీర్పు దేశ వాణిజ్య విధానాన్ని ప్రభావితం చేస్తుందని కూడా నిపుణులు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అమెరికా 150 రోజుల పాటు సుంకాలను 10% తగ్గిస్తుంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధించిన సుంకాలకు సుప్రీంకోర్టు ఒక రకంగా చెక్ పెట్టిందనుకోవచ్చు. టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చెప్పేసింది అక్కడి కోర్టు. సో ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన న్యాయవాది నీల్ కత్యాల్ భారత సంతతికి చెందిన వ్యక్తి. అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తున్న నీల్ కత్యాల్ డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను రద్దుకు కారణమైన పిటిషన్లో ఆయన వాదనలు వినిపించారు. కాంగ్రెస్కు మాత్రమే అధికారం. గతంలో యునైటెడ్ స్టేట్స్ యాక్టింగ్ సొలిసిటర్ జనరల్గా పనిచేసిన నీల్ కత్యాల్ ట్రంప్ వాణిజ్య విధానాలు, దిగుమతులపై రాజ్యాంగ విరుద్ధమైన పన్నులు విధిస్తున్నారని వాదనలు వినిపించారు. ఈ సుంకాలు విధించడానికి 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించడాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం తీర్పు తర్వాత నీల్ కత్యాల్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు చట్టబద్ధమైన పాలన కోసం నిలబడింది. అమెరికన్లు ప్రతి చోట ఉన్నారు. అధ్యక్షుడు శక్తివంతమైన వారే, కానీ రాజ్యాంగం ఇంకా శక్తివంతమైనది. సో కాంగ్రెస్ మాత్రమే అమెరికన్ ప్రజలపై పన్నులు విధించగలదన్నారు. సో ఈ కేసును అమెరికన్ వ్యాపారస్తులు దాఖలు చేయగా లిబర్టీ జస్టిస్ సెంటర్ మద్దతిచ్చింది. వాణిజ్య లోటును జాతీయ అత్యవసర పరిస్థితులుగా పేర్కొంటూ జాతీయ భద్రత, ఆర్థిక పరిస్థితి కోసం సుంకాలు విధించడాన్ని ట్రంప్ సమర్థించారు. నీల్ కత్యాల్ సుప్రీం తీర్పును రాజ్యాంగపరమైన మైలురాయిగా చెప్పారు. ఈ కేసు అధ్యక్ష పదవి గురించేనని, ఏ ఒక్క అధ్యక్షుడి గురించి కాదన్నారు. సో ఈ తీర్పు అధికారాల విభజన గురించి మాత్రమే, రాజకీయాల గురించి కాదు. 250 సంవత్సరాలుగా ప్రభుత్వానికి పునాదిగా ఉన్న సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను కాపాడుతుందని కూడా ఆ లాయర్ కత్యాల్ చెప్పుకొచ్చారు. నీల్ కత్యాల్ అమెరికాలోని షికాగోలో జన్మించారు. కత్యాల్ తల్లిదండ్రులు భారత్ నుంచి వచ్చిన వలసదారులు. సో తల్లి ప్రతిభ డాక్టర్, తండ్రి సురేందర్ ఇంజనీర్గా పనిచేశారు. నీల్ ఎలా లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. కెరీర్ స్టార్టింగ్లోనే సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ వద్ద క్లర్క్గా పనిచేశారు. 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో యుఎస్ యాక్టింగ్ సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. ఇప్పటి వరకు యుఎస్ సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులు వాదించారైనా. గతంలో పలుసార్లు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నీల్ కోర్టులో వాదనలు వినిపించారు. 2017లో ట్రంప్ తొలి ప్రభుత్వంలో కొన్ని దేశాలపై విధించిన ట్రావెల్ ఆంక్షలకు వ్యతిరేకంగా కూడా నీల్ కత్యాల్ వాదనలు వినిపించారు. సో నీల్ కత్యాల్ ఇంపీచ్ ద కేస్ అగైనెస్ట్ డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. సో నీల్ కత్యాల్ నిజంగా మన భారతదేశానికి సంతతికి చెందిన వ్యక్తి కావడం మనందరి అదృష్టం. సో మీరేమనుకుంటున్నారు అతని గురించి? మస్ట్గా కామెంట్ చేయండి.